నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రిలయన్స్ నుంచి రీసెంట్గా వచ్చిన ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే బీటెక్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ ఎవరైనా థర్డ్ ఇయర్ కాని వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకోసం ఇలా ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ ఎప్పుడైనా తీసుకొచ్చిన వెంటనే మీకైతే నోటిఫై అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం అయితే కంపెనీ గురించి చూసుకున్నట్లయితే రిలయన్స్ కంపెనీ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రోల్ అయితే వాళ్ళైతే ఇంటర్న్షిప్ ఇస్తున్నారో అది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. అండ్ దీంతో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మీరైతే కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంటనేది చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్ ఆర్ బీఈ డిగ్రీస్ అయితే ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజెస్లో అయితే చదువుతున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. దట్టు థర్డ్ ఇయర్ అయితే చదువుతూ ఉండాలి, అంటే 2026లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు మాత్రమే. అండ్ ఇంకా ఎలిజిబుల్ బ్రాంచెస్ చూసుకున్నట్లయితే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఆర్ ఫైర్ ఈ బ్రాంచెస్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా సీజీపీఏ చూసుకున్నట్లయితే మీకైతే మినిమం 60% అయితే ఉండాలి, లేదంటే 6 సీజీపీఏ అయితే ఉండాల్సి ఉంటుంది. దట్ టు అప్ టు ది లేటెస్ట్ సెమిస్టర్ ఏదైతే మీరు ఇప్పటివరకు కంప్లీట్ చేసిన సెమిస్టర్స్ ఉన్నాయో అప్పటి వరకు మీకైతే టోటల్గా 60% అయితే ఉండాలి. మీ కాలేజ్కి సీజీపీఏ టు పర్సంటేజ్ కన్వర్షన్ రేట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీ సీజీపీఏని పర్సంటేజ్లోకి అయితే కన్వర్ట్ అయితే చెక్ చేసుకోండి. మీ కాలేజ్ వాళ్ళని అడిగితే అదైతే చెప్తారు. మీకైతే మినిమం 60% అబవ్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అండ్ ఇంకా మీకు 10th అండ్ 12thలో కూడా మీరైతే మినిమం 60% అయితే స్కోర్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ డిప్లొమా చదివిన వాళ్ళైతే వాళ్ళు కూడా మినిమం 60% అయితే తెచ్చుకొని ఉండాలి. అండ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలని అయితే చెప్పారు. బట్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసేది ఓన్లీ థర్డ్ ఇయర్ వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళు ఎప్పటివరకు అయితే గేట్ ఎగ్జామ్ అయితే రాసి అయితే ఉండరు. ఎందుకంటే సెకండ్ ఇయర్లో మనకైతే గేట్ ఎగ్జామ్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అండ్ నేను మా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని కనుక్కున్నాను, వాళ్ళు కూడా జీఈటీకి అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే గేట్ స్కోర్ అయితే మ్యాండేటరీగా అవసరం లేదు, ఒకవేళ ఉంటే ప్లస్ పాయింట్ అయితే అవుద్దని అయితే చెప్పారు. బట్ ఏంటంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో వెళ్ళారు. సో వాళ్ళు అయితే థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ రాశారు కాబట్టి గేట్ ఎగ్జామ్ దాని యొక్క స్కోర్ అయితే పెట్టారు. సో నాకు తెలిసినంత వరకు మీకు గేట్ స్కోర్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్లో ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకైతే ఫస్ట్ ఏంటంటే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనమైతే అన్స్టాప్ అనే వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందులో ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకైతే రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జనవరి 10th లోపు అయితే మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. December 26th నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఎవరైతే రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకైతే షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది, అంటే స్క్రీనింగ్ రౌండ్ అయితే ఉంటుంది. January 13th నుంచి 17th వరకు అయితే స్క్రీనింగ్ అయితే చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఎలిజిబిలిటీ మీట్ అవ్వకపోతే వాళ్ళని అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు కాగ్నిటివ్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఇంజనీరింగ్ ఏదైతే బేసిక్స్ ఉన్నాయో, మీ యొక్క కోర్ బ్రాంచ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ అయితే మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా ఒక 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయంట. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకైతే ఒక వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ వర్చువల్ ఇంటర్వ్యూ కూడా మీరైతే క్లియర్ చేసినట్లయితే మీకైతే ఒక 8 weeks అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ యొక్క వర్చువల్ ఇంటర్వ్యూలో కూడా మీకు కోర్ బ్రాంచెస్ యొక్క సబ్జెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం అడగడం అయితే జరుగుతుంది మోస్ట్లీ. సో మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ కూడా బాగా కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూకి కూడా కొంచెం యూజ్ అయితే అవుతుంది. సో కొంచెం ఎప్పటి నుంచే కొంచెం కష్టపడి బాగా ప్రిపేర్ అయినట్లయితే మంచి ఛాన్స్ అయితే మీ చేతుల్లో అయితే ఉంటుంది. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరి కాలేజ్లో అయినా మీకు 8 weeks వరకు ఇంటర్న్షిప్కి అలౌ చేయకపోతే మీరైతే అప్లై చేసి వేస్టే, ఎందుకంటే వీళ్ళు క్లియర్గా చెప్పారు 8 weeks అయితే పక్కాగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. దట్టు ఏంటంటే May to July టైంలో అయితే మీకైతే ఈ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందని అయితే చెప్పారు. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఐటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎవరైతే వస్తారో ఐఐటి కాలేజెస్ నుంచి వాళ్ళకైతే ఒక 40,000 per month అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఎవరైతే నాన్ ఐఐటి కాలేజెస్ నుంచి వస్తారో వాళ్ళకైతే 30,000 per month అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం నేనైతే కవర్ చేయాల్సిన టాపిక్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి క్లియర్గా చూసుకొని మీరైతే అప్లై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ అలానే నేను మీకు ఇచ్చే లింక్లో కూడా మీకైతే కింద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అక్కడ ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. లేదంటే అన్స్టాప్లోనే డిస్కషన్ ట్యాబ్ కూడా ఉంటుంది. సో మీకున్న క్వశ్చన్ ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకైతే ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే యూజ్ అయితే అయ్యిందని అయితే అనుకుంటున్నాను. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసి ఎవరైనా ఇంటర్న్షిప్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.